ఈ రోజు ఒక బాధాకరమైన విషయం జరిగింది. ఏంటంటే ఒక ఫాదర్ అండ్ సన్, ఫాదర్ పెద్ద అయినా సన్ ఒక 21-22 ఎంఎస్ చేయాలనుకున్న ఒక యంగ్ స్టూడెంట్ ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఫ్యూ మంత్స్ బ్యాక్ రికాల్ చేసుకుంటే, సార్ నేను యుఎస్ కి వెళ్తున్నాను, మా యూనివర్సిటీ అప్లికేషన్ లో ఈ పలాని వ్యాక్సిన్స్ వేసుకోమని రికమెండ్ చేసింది, మీరు వేస్తారా అని అడిగారు. అవును వేస్తాను బాబు, ఏసీ సైన్ అండ్ సీల్ వేసి స్టాంప్ వేస్తాను, అది మీ యూనివర్సిటీకి అప్లోడ్ చేసి అప్రూవ్ అవుతుంది అని చెప్పాను. కాస్ట్ అండ్ ఇవన్నీ కనుక్కొని వెళ్ళిపోయారు. మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ ఆఫ్టర్ కొన్ని మంత్స్ తర్వాత ఈ రోజు వచ్చారు. ఏమైంది యూఎస్ కి వెళ్ళలేదా బాబు అంటే, వాళ్ళు బాధతో చేసిన పొరపాటుని వాళ్ళు నాకు చెప్పారు. ఏంటి అంటే, ఆ వ్యాక్సిన్స్ వేసుకోకుండా ఫేక్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసేసి ఎక్కడో లోకల్ అది అప్లోడ్ చేసుకొని ఆ అబ్బాయి యూఎస్ కి వెళ్ళిపోయాడు. అక్కడ యుఎస్ యూనివర్సిటీలో వ్యాక్సినేషన్ యాంటీబాడీస్ ఉన్నాయో లేదో చెక్ చేస్తే ఈ అబ్బాయి ఒక ఫేక్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారని బయటపడింది. అక్కడ నుంచి ఇండియాకి రిటర్న్ పంపించేశారు. సో ద మోరల్ ఆఫ్ ద స్టోరీ హియర్ ఇస్, వెన్ ఇట్ కమ్స్ టు యువర్ హెల్త్, ఇన్వెస్ట్. ఫేక్ చేస్తే దొరికిపోతారు. I recommend to share it with all the people who are planning to travel to US or study abroad.